హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఒక 10 జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు అయితే చెక్ చేయడం జరిగిందండి. వాటి స్టేటస్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ ఒక బిల్ నెంబర్ చూస్తున్నామండి, 1506,430. ఈ బిల్లు వచ్చేసి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉందన్నమాట. మరొక బిల్లు 1474,069. ఈ బిల్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ కూడా అలాట్ అయిపోయింది. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయిపోయిన బిల్ అన్ని కూడా ఈరోజు జమ అవుతాయండి ఉదయమే. ఇక ఈ బిల్లు చూడొచ్చు, 1476,584. ఈ బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉంది. అలాగే మరొక బిల్ నెంబరు, బ్యాచ్ నెంబరు 1500,796 అనే బిల్ నెంబరు, దీనికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. మరొక బిల్ నెంబర్ స్టేటస్ చెక్ చేయొచ్చు. ఇక్కడ మనము 150818. ఈ బిల్ వచ్చేసి ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకుంది. ఈ కుబేర్ దశలో చేరుకున్న బిల్లులన్నీ కూడా ఇవాళ మధ్యాహ్నం లోపల అయితే జమ అవుతాయన్నమాట. ఇక మరొక బిల్లు 1454,566 అనే బిల్లు వచ్చేసి ఈ కుబేర్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఒక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈ బిల్లు వచ్చేసి ఇన్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్. అంటే ఆర్బీఐ ఈ కుబేర్లో పేమెంట్ అయితే రెడీగా ఉంది పేమెంట్ కావడానికి. ఇంకా బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందంటే వన్స్ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వరకు అయితే కంప్లీట్ అవుతుందండి ఇలాంటి బిల్స్ అన్నీ. మరికొన్ని బిల్స్ ఇంకా ఏవైతే ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయో ఇవి ఈవినింగ్ వరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈరోజు అయితే జమ అవుతాయి. ఏవైతే ఇంకా బిల్ అప్రూవల్ స్టేజ్లో కొన్ని బిల్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూడగా ఒక 10 బిల్లులలో 1-2 బిల్లు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి బిల్స్ ఏమవుతాయంటే మనకు 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ముందుగా ఇప్పుడు ఏవైతే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయో ఎక్కువ మొత్తం బిల్లు కూడా మనకు పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి చేరుకోవడం జరిగింది. ఇలాంటి బిల్ అన్నీ కూడా ఈరోజు జమ అవుతాయి. సో చూసుకోవచ్చు, మరొక బిల్ అండి ఇది. ఈ బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది. సో మరొక బిల్ నెంబర్ చూడొచ్చు, ఇక్కడ 1455,169 వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉంది. 1వ తేదీన అంటే ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్ వివరాలు ఇక్కడ చూస్తున్నాము. పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి డిపార్ట్మెంటు, ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వారికి 1వ తేదీన జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇందాక మనం చూసినట్లుగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి 3 రకాలు: గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, ఈ కుబేరు, బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. వీటి గురించి తెలుసుకుందాము. పెన్షన్ బిల్లు లేదా జీతాల బిల్లులను సబ్ ట్రెజరీ అధికారులు సబ్మిట్ చేసేటప్పుడు అవి వివిధ దశలకు వెళ్ళి జమ జరుగుతుందన్నమాట. ఆ విధానంపై అవగాహన కోసం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో చాలామందికి పెన్షన్లకి అర్థం కావట్లేదు. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి, ఈ కుబేర్ అంటే ఏంటి, బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే ఏంటి అనేది సో ఆ వివరాలు ఏమైతే మనము తెలుసుకుందాము. సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు. ఈ బిల్లులు ఆమోదించిన తదుపరి గ్రీన్ ఛానల్కు వెళ్తాయి. ఈ బిల్లులను ఆమోదించకపోతే ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తాయి. ఆమోదించబడిన బిల్లులు అయితే గ్రీన్ ఛానల్కు వెళ్తాయి. వాటి గురించి తెలుసుకుందాం. గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ పరిధిలో ఎస్టీఓ ద్వారా అప్రూవల్ అయిందని, ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్ సిద్ధంగా ఉన్నాయి అని అర్థము.
ఇక ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐ ఈ కుబేర్కు చేరుకున్నాయని, అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపింది అని సమాచారము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అనగా ఆర్బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ జరిగిన గంట నుంచి 3 గంటల లోపల జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. సో, అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ కొన్ని బిల్లులకైతే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయండి. ఇక్కడ చూడొచ్చు బిల్ నెంబర్ 14740669 ఇలాంటి బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్లన్నీ కూడా ఈరోజు ఉదయాన్నే 10 గంటల లోపే జమ అవుతుందండి. అంటే 1-3 గంటల లోపల, అంటే ఇప్పుడు 7 అయింది. 8, 9, 10 లోపలైతే జమ అవుతాయన్నమాట. ఈ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్స్ అన్నీ కూడా. సో, ఎక్కువ మటుకు బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటూ ఇంకా ఎక్కువగా ఈక్యుబర్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి బిల్లు. ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు శ్రీకాకుళము, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, ఇక పాతపట్నము, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నము, చోడవరము, యలమంచిలి, నర్సీపట్నము, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోడొట్ల, అలాగే నక్కపల్లి, భీమవరము, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, అరకు, ఆకువీడు, తణుకు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, సో విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నము, విస్సన్నపేట, మైలవరం, పామూరు, కంచికచర్ల, మచిలీపట్నము, నర్సాపురము, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకూరపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదుర్గ్, కొనేకల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, చిత్తూరు డిటిఓ ఎస్టీఓ, బంగారుపాలెము, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురము, చీపురపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, సో విజయనగరము, తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురము, రాజమండ్రి, ఆర్సీపురము, రంపచోడవరము, రాయవరము, రాజోలు, అడ్డతీగల, మామిడివరము, పిఠాపురము, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురము, అద్దంకి, ఒంగోలు, ఎర్రగొండ్లపాలెము, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంబం, చీరాల, ఒంగోలు, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెము, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, కర్నూలు జిల్లా, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, కడప జిల్లా, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటము, మైదుకూరు, కడప, చిత్తూరు జిల్లా, కుప్పము, నగిరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం జిల్లాలు ఈ ట్రెజరీ పరిధిలో. అలాగే ఇక్కడ వైజాగ్ సీతమ్మ ధార అండి. సో విశాఖపట్నంలో సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో. వీటిలో కూడా మనకు ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. మనం ఇందాక చూసుకున్నట్టుగా మొదటగా అయితే ఏ బిల్లులు జమ అవుతాయంటే బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అయిన బిల్లులన్నీ కూడా మొదటగా జమ అవుతాయి. తర్వాత మనకు ఏవైతే ఆర్బీఐ ఈక్యుబేర్లు ఉన్నాయో అవి మధ్యాహ్నం వరకు జమ అవుతాయి. ఉదయము బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అయిన బిల్లు అయితే జమ అవుతాయి. సో ఈవినింగ్ వరకు వచ్చేసరికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నటువంటి బిల్లు ఈవినింగ్ వరకు జమ అవుతాయి. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్న బిల్లు మాత్రము రేపు లేదంటే మర్నాడు 3వ తేదీ లోపల పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ తాజా సమాచారము.
సో పూర్తి స్థాయిలో సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనుక మీ జీతాలు మరియు పెన్షన్ బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ మీకు జీతాలు గానీ, పెన్షన్లు గానీ జమ అయినా గూడా కామెంట్ ద్వారా తెలియజేయండి.